నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? దుర్గా ప్రసాద్. ఏం చేస్తుంటారు? నేనా కంపెనీలో చేసుకుంటాను. కంపెనీలో ఎట్లా ఉందా? కంపెనీలు ఉన్నాయి ఇక్కడ లేవన్నా, గాగిలాపూర్ పోవాలా. గాగిలాపూర్ పోవాలి. ఇట్లా యువతకు ఉపాధి దొరుకుతాయి ఈ ఏరియాలో? ఇక్కడైతే నీ నర్సాపూర్లో అయితే ఏం లేదన్న. ఇక్కడ నుంచి నా గాగిలాపూర్ ఒక 20 కిలోమీటర్లు వస్తుంది. వెహికల్ మీదనే వెళ్ళాలి, బైక్ మీద. ఎట్లా అనిపిస్తుంది కొత్త ప్రభుత్వం ఏర్పడింది? ఏం లేదన్న, కొత్త ప్రభుత్వం అంటే అన్ని వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు అమలు పెట్టుకున్నారు. అవి అమలైన పథకాలు ఏవి లేవు. ఒకటి బస్ ఫ్రీ అని పెట్టారు, బస్సులో రోజు కొట్టుకుంటారు. మేము బస్సు ఎక్కుదామంటే గిట్ట ఛాయిస్ లేదు మాకు. బస్సులో తిరుగుదామంటే మెట్ల గిట్ట ఎక్కనిస్తలేరు ఆడోళ్ళు. వాళ్ళకే జాగా సరిపోతలేదు, మమ్మల్ని నూకేస్తారు బయటకు అంతే. ఎట్లన్నా మరి పాత ప్రభుత్వం పెట్టుకుంటేనే ఈ ప్రభుత్వం ఇక పాతది ఆయన అబద్ధాలు చెప్పి గెలిచిండు, ఈయన గిట్ట అబద్ధాలు చెప్పి గెలిచారు. ఎక్కడికి వెళ్ళి ప్రజలు మోసపోతారు. అబద్ధాలు చెప్తే ఈ ప్రాంతంలో మొత్తం టీఆర్ఎస్ గెలిచింది. బీఆర్ఎస్ అంటే ఇక్కడ మొత్తం రైతులు ఎక్కువ ఉంటారు కదన్నా. రైతులకు ఏం తెలుసు? కేసీఆర్ మా పెద్ద కొడుకు అన్నారు. పెద్ద కొడుకు ఏం చేసిండు? మొత్తం ముంచేసిండు అప్పులల్లో. ఇప్పుడు ఈయన చిన్న కొడుకు చేసిర్రు, చిన్న కొడుకు గిట్ట అప్పులన్నీ ముంచేస్తారు అంతే. అంటే రైతులు గెలిపించారంట ఆయన? రైతులే మోసం. ఇప్పుడు మొత్తానికి నమ్మింది. ఇప్పుడు అబద్ధాలు చెప్తే నమ్మాల్సింది ఫస్ట్ రైతే కదా. ఇప్పుడు ఇంత ఇది ఇస్తాము, అది ఇస్తాము, రుణమాఫీ చేస్తాము అనగానే మొత్తం రైతులు వేసిరు, గెలిచారు. సరే, ఇప్పుడు సునీతా లక్ష్మారెడ్డి ప్రభావం ఉంటుంది అయితే ఈ ప్రాంతంలో? సునీతా లక్ష్మారెడ్డి ప్రభావం అనేది ఏముంటుంది అన్న. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడు లోక్సభ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. బీజేపీ నుండి రఘునందన్ రావు, కాంగ్రెస్ నుండి నీలం మధు ముదిరాజు, బీఆర్ఎస్ నుండి వెంకటరామరెడ్డి. ఎట్లుంటుంది వెంకటరామరెడ్డి పరిస్థితి? ఎట్లుంటుంది? వాళ్ళకి సంబంధించిన వాళ్ళు 6 ఎమ్మెల్యేలు ఈ పార్లమెంట్లో. మేము వెంకటరామరెడ్డి అంటే ఎవరో తెలియదు మాకు. ఆయన కలెక్టర్ ఉండే కదా, మాకు ముఖం తెలియదు, ఇప్పుడు ముక్కు తెలియదు అయినది. ఇక నీలం మధు అంటే 4 పార్టీలు మారిండు ఆయన. ఒకటే నెలలో 4 పార్టీలు. కాంగ్రెస్లోకి పోయిండు, టీఆర్ఎస్లోకి పోయిండు, డిఎస్లోకి పోయిండు. ఏం పని? నేను పని చేసి చూపిస్తాను. పని చేసేది ఉంటే ఒకే పార్టీలు ఉండి చేయాలి కదా. 4 పార్టీలు ఎందుకు పోవాలి? పని చేస్తే ఎండ్లైనా ఉండి చేయొచ్చు కదా. ఈ పార్టీ లేకపోతే ఎండ్ల ఇప్పుడు టికెట్ ఇవ్వనంత మాత్రాన 4 పార్టీలు తిరిగిండు. ఆయన స్వార్థాన్ని గురించి పోయిండా, ప్రజల భవిష్యత్తు గురించి పోయిండా? ప్రజల భవిష్యత్తులో పార్టీలు ఉండే చేయాల్సిన అవసరం ఏముంది? ఉత్తానైనా చేయొచ్చు ఇప్పుడు చేయాలనుకుంటే అభివృద్ధి. రగన్న కంటే ఇక చెప్పని అవసరమే లేదు. ఆయన మంచి ఎడ్యుకేట్ పర్సెంట్, ఆయన ఒక హైకోర్టు లాయరు, ఆయన టాకింగ్ పవర్ ఉంది. ప్రతి మండల కానీ ప్రతి డిస్టిక్లో కానీ ఆయనకు పేరున్నది. ఇంతకుముందు దుబ్బాకల సీఎం చేసిన ఆయన అనుభవం ఉంది. అది సారీ ఎమ్మెల్యే చేసిండు వ్యక్తి, ఆయన అనుభవం ఉంది. ఆయన సీనియర్ లీడరు, ఆయనకే మేము సపోర్ట్ చేస్తాం. ఆయన మొన్న ఓడిపోయిన వల్ల అంటే ఇక ఇప్పుడు టీఆర్ఎస్ కొన్ని వాళ్ళు ఇప్పుడు చేసేదే వాళ్ళు లిక్కరు పెద్ద వాళ్ళ స్కామ్లు ఉంటాయి వాళ్ళ పెద్దవి. ఆ మందు బంచుట్లో మొత్తం ఓటర్లు మోసపోయారు. కానీ ఈ నర్సాపూర్ ప్రాంతంలో అంతా అయితే సునీతా లక్ష్మారెడ్డి అంటే మదన్ రెడ్డి ప్రభావం ఉంటుంది అంటుగా. ఇప్పుడైతే నర్సాపూర్ కాదు మొత్తం ఇప్పుడు ఎంపీకి మెదక్ ఎంపీ నుంచి అనుకునేది మొత్తము మోడీ ప్రభావమే ఉంటుంది, మోడీ గాలే ఉంటుంది. ఎక్కడున్నా సెంటర్లో మాత్రం మాకు మోడీ ఉండాలి. స్టేట్లో ఏదున్నా సరే కానీ సెంటర్లో మాత్రం మోడీ ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటున్నాం. మోడీ పాలన బాగుంది. మేము కంపెనీలో గిట్ట మేము సెంటర్లో మాకు బీజేపీ రావాలని కోరుకుంటున్నాం. సెంటర్లో బీజేపీ కాదు, బీజేపీ రావాలి సెంటర్లో. మాకు సెంటర్లో బీజేపీ వస్తేనే మాకు బాగుంటుంది అన్ని విధాలుగా. రీసెంట్ ఆర్టికల్ అయినా కానీ మాకు ఏదైనా కానీ ఆయన మోడీ ఉండాలి. ఆయన కుటుంబ పాలన లేదు కదా. మోడీ భార్య పిల్లలు అంటే ఎవరు లేరు కదా. ఆయన ఈ బతికేది మొత్తం దేశం గురించే బతుకుతుండు. అట్లాంటప్పుడు దేశ రక్షణ గురించి ఆయనకే ఇస్తాం కానీ ఎవరికో ఇస్తాం, మాకేం లాభం? కేసీఆర్ కూడా బయటకు వెళ్ళింది కదా, తెలంగాణ కాకుల గద్దెల పాలైతుంది, 11 సీట్లు ఇస్తే నేను కాపాడుతుంది తెలంగాణ. వీళ్ళు పోయినా మళ్ళీ ఎడిగిపోవాలన్నా. వీళ్ళు గెలిచి ఏం చెప్తారు? గెలిచి ఎడిగిపోతారు మళ్ళీ. ఇప్పుడు వీళ్ళకు టీఆర్ఎస్ వాళ్ళు గెలిచి ఎడిగిపోతారు, మోడీ తానికే పోవాలి. ఈ కాంగ్రెస్ వీళ్ళు గెలిచి ఎడిగిపోతారు, మోడీ తానికే పోవాలి. అందుకే డైరెక్ట్ మోడీ కేసు అయిపోతుంది కదా ఇలా ఓటేసే బదులు. ఇక్కడైతే బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ 100% మేము కొట్లాడతాము, కాళ్ళు మొక్కుతాము. బీజేపీకి వేయమని మాలాంటి వాళ్ళకి ఒక 100 మందికి చెప్పుకుంటాం మేము రోజు. అంటే బీజేపీ వల్ల మనకు కొంచెం అభివృద్ధి చెందుతుంది కానీ ఇప్పుడు రహదారులు కానీ గతంలో చూసుకున్న 10 ఏళ్ళ నుంచి చూసుకుంటే ఇప్పుడు మనకు అభివృద్ధి మంచిగా అయింది కానీ అట్లా అని చెప్పి మాకు బీజేపీ కావాలి. మరి అభివృద్ధి చూసుకున్న దాని బదులు సెంటర్లో మాత్రం బీజేపీ ఉండాలని కానీ బీజేపీకి ఇస్తాం ఓట్లు. బీజేపీకి ఇస్తాం. శ్రీకాంత్ అన్న ఆటో డ్రైవర్ అన్న. ఇవేం లేవు ఆటో డ్రైవర్ మాకు ఏం లేకుండా ఏం లేదు అసలు గిరాకీ కరెక్ట్ లేనే లేదు. ఇబ్బందులు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరు బస్సుకే చూడడం ఇవన్నీ ఏది మాకు ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకుంటా అంటుంది కానీ ఇప్పటివరకు ఏం లేదు. ఏమీ లేదు. అంటే నమ్మకం ఉందా మళ్ళీ ఎలక్షన్ల తర్వాత నన్ను ఆదుకుంటుందేమని? ఏమన్నా ఇప్పటిదాకా ఎంతోమంది చనిపోయారు ఆటో డ్రైవర్లు, కానీ ఇప్పటిదాకా మనం చెప్తారు కానీ మనకు అవుతుందా కాదనేది మనకు
నమ్మకపోతే అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఎట్లా మరి కేసీఆర్ బెటర్ ఉండేనా? కేసీఆర్ బెటర్ అంటే ఎన్నో చెప్పుకోండు, ఆయన ఉన్న రోజులు చెప్పుకోండు, అన్నీ చేసుకుండు. మనకు అది ఇవన్నీ అంతేనా? ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే 3 పార్టీల నుండి ఆల్రెడీ ప్రచారం కొనసాగిస్తారు. 13 తారీఖు నుండి ఆల్రెడీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఏరియాలో చూసుకుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉంది కదా, ఎట్లా ఆమె పనితనం ఎత్తుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే? పనితనం అంటే ఆమె ఒక్కతే ఉందన్న, ఇంకా లోలేదు అని ఆమె ఉంది. కాంగ్రెస్ ఉన్నారు, వాళ్ళు తిరుగుకుంటారు. కానీ ఇక్కడ మేము ఏంటంటే బీజేపీ రావాలని మేము చూస్తున్నాం. ఎందుకు బీజేపీ ఎందుకు? ఎలాగన్నా వచ్చిందంటే మనకు కొద్ది అన్ని ప్రశ్నించే గొంతు ఎవరికైనా పైన కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, ప్రతి ఇంటికి ఒక బాత్రూమ్ కానీ ఏది కానీ ప్రతి ఒక్కరు కేంద్ర ప్రభుత్వం చేసినవి. వాళ్ళు ఇచ్చిన నిధుల నుంచే వీళ్ళు పెట్టుకున్నారు. ఏం చేసినా కానీ వీళ్ళే చెప్పుకుంటారు. పైన చెప్పిన నరేంద్ర మోడీ ఇచ్చిన స్కీమ్లు ఏం చెప్పరు వీరు. వాళ్ళు ఇచ్చిన మేమే ఇచ్చిన వీళ్ళే డబ్బు కొట్టడం జరిగింది. ఇప్పటికైతే పార్లమెంట్ ఎన్నికల బీజేపీ వైపు ఉన్నారు. కాంగ్రెస్ ఏమంటుందంటే 14 సీట్లు మేము గెలిస్తే తెలంగాణకు ప్రభుత్వం అంటే కేంద్రం నుండి నిధులు తీసుకొస్తాం కొట్లాడి అని చెప్పేసి అన్న. వాళ్ళ ప్రధానమంత్రి ఓలాని వాళ్ళకే అడగండి అన్న. కాంగ్రెస్ వ్యక్తులు బీజేపీ గెలిచిన సెంట్రల్ బీజేపీ నుండి కొట్లాడి తెలంగాణకు నిధులు తీసుకొస్తాం కాదన్న. ఎందుకట్లా? నమ్మకం లేదు కాంగ్రెస్ పార్టీ మేము లేదు. ఓకే, సెంట్రల్ ఏ పార్టీ వస్తాం? బీజేపీ. రాహుల్ గాంధీ అంటారు కదా? ఇక కాదన్న, మాకు బీజేపీ వస్తుంది పక్క. మెదక్ నుంచి రఘునందన్ పక్కా గెలుస్తారు. బీజేపీ ఏం చేసింది అసలు? ప్రతి ఒక్కరికి పేదలకు బాత్రూమ్ అప్పుడు ఉన్నాయన్న, బాత్రూమ్లు కానీ రైళ్ళు కానీ ఇవన్నీ మనకు దేనికైనా గ్యాస్ ఒక్కొక్కరు పొయ్యిలు అప్పుడు వాళ్ళు ఉంటాయి మన పొయ్యిలలో కట్టెలతో ముట్టించుకోరు. ఇప్పుడు గ్యాసులు ఫ్రీ అన్నీ. బియ్యం కరోనా టైంలలో ఫ్రీగా ఇప్పించిండు. ఒక్కొక్క దేశాల్లో 20,000 ఇస్తే సూదులు తీసుకున్నారు. మన దగ్గర ఉచితంగా ఇచ్చిండు నరేంద్ర మోడీ. మన సరిపోవన్నీ బీజేపీ గెలిచారు. కానీ బీఆర్ఎస్ వాళ్ళు అందరూ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కదా? ఉన్నా సరే అన్న, మనసులో ప్రతి ఒక్క విలేజ్లో మోడీ అనే నినాదం వస్తుంది. మదన్ రెడ్డి ఫస్ట్ ఉండే కాంగ్రెస్ ప్రభావం ఉంటుంది అంటారు. ఇక ఓడి వాళ్ళు ఉంటుంది. కానీ ఎంత ఉన్నా రగాన్ని అయితే పక్కకు గెలుపుడు ఖాయం. థ్యాంక్ యూ.